ప్రియ దైవిక స్నేహితులార, ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను అక్టోబర్ నెల 22వ తేదీ 2023 29వ సామాన్య ఆదివారం దేవుని వాక్యం, దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ప్రధాన అంశం రాజీ లేదు. మన ధ్యాన సూచిక జీవితంలో వివిధ విధులు, ఆసక్తులు ఉన్నాయి, కానీ దేవునికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నేటి సువార్తలో పరిసయ్యుల శిష్యులు మరియు హెరోదియన్లు యేసుకు ఒక ప్రశ్నను సంధించారు. సీజరుకు, రోమను చక్రవర్తికి పన్ను చెల్లించటం న్యాయమా కాదా అని ప్రశ్నించారు. వారి ఉద్దేశం తప్పనిసరిగా ఎంతో కుట్రతో కూడుకున్నది. యేసును అతని యొక్క మాటలలో ఇరికించాలి అనేదే వారి దురుద్దేశం. కానీ వారి ఈ ప్రశ్న నేటి సంఘ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. నేటి జీవితం మరియు జీవన శైలిలో ఒక గొప్ప సమస్య ఏమిటి అంటే లౌకిక ఆందోళనలు, లౌకిక ఆసక్తులు మరియు ఆధ్యాత్మిక ఆందోళనల మధ్యన ప్రపంచానికి, లోకానికి, దేవునికి మధ్యన, భూమికి, స్వర్గానికి మధ్యన ఉద్రిక్తత, సంఘర్షణ, వ్యతిరేకత ఎంతో ఉంది. యేసుని సమాధానం సీజరుకు చెందినది సీజరుకు, దేవునికి చెందినది దేవునకు చెల్లించండి, అప్పగించండి అనేటటువంటి ప్రభుని జవాబు ఆయన దివ్య జ్ఞానాన్ని చూపిస్తుంది. ఇది మన యొక్క జీవితాలకు సరైన దిశను కూడా నిర్దేశిస్తుంది. మొట్టమొదటిగా మనము గ్రహించవలసింది భూ సంబంధమైన విధులు, దైవిక సంబంధమైన విధులు పరస్పర వ్యతిరేకం కావు, విరుద్ధమైనవి కావు. అవి ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి. నిజమైన విధేయత అనేది భూ సంబంధ బాధ్యతల పట్ల, అదేవిధంగా దేవునికి సంబంధించిన బాధ్యతల పట్ల కూడా సరైనటువంటి న్యాయాన్ని పాటిస్తుంది. ఒక వ్యక్తి చట్టబద్ధమైన, న్యాయపరమైన విధులకు, అధికారానికి విధేయత చూపిస్తే అది తప్పనిసరిగా దేవుని పట్ల, ఆధ్యాత్మిక విధుల పట్ల విశ్వసనీయతకు, విధేయతకు దారితీయాలి. ఇక రెండవది, రెండు రకాలటువంటి విపరీతాలను కూడా మనము నివారించాలి. అంటే కొంతమంది ప్రాపంచిక బాధ్యతలు అనే పేరుతో ప్రాపంచికతలో, లౌకికతలో పడిపోతూ ఉన్నారు. దేవుడిని, ఆధ్యాత్మిక విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరొక వైపున ఆధ్యాత్మిక, దైవిక కార్యాలు అనే పేరుతో కుటుంబం పట్ల, సమాజం పట్ల, లేక తమకు అప్పగించబడినటువంటి పనుల పట్ల కూడా తమ యొక్క బాధ్యతను, జవాబుదారీతనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మరికొంతమంది. అందుకే మనం స్పష్టంగా గ్రహించాలి, లోక సంబంధమైన విధుల పట్ల
బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండటం అంటే లౌకికతలో ప్రాపంచికతలో కూరుకొని పోవటం కాదు. లౌకికపరమైన వ్యామోహాలతో జీవితంలోని ఉన్నతమైన విలువలను, ఆశయాలను, దేవుడిని, ఆధ్యాత్మికతను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మన జీవితం యొక్క విలువ, వన్నె తగ్గిపోతుంది. ఈ జీవితం అనేది ఏదో దైహికమైనది లేక ఇహలోకానికి సంబంధించినది మాత్రంగా, ఈ లోక జీవితం అంటే ఏదో తాత్కాలికమైనటువంటి వాటి కొరకే ప్రాకులాటగా మిగిలిపోతుంది. లౌకికతలో, ప్రాపంచికతలో లోకపరమైన బాధ్యతల కన్నా క్షణికమైన, తాత్కాలికమైన సుఖాల కోసం వెంపర్లాటను మనం చూస్తాం. ఆ తాత్కాలికమైన సుఖాలలోనే తృప్తిని, ఆనందాన్ని వెతుక్కుంటారు చాలామంది. మరొక వైపున దైవిక కార్యాల పట్ల ఆసక్తి, ఆధ్యాత్మికత అంటూ తమ యొక్క బాధ్యతలను, కర్తవ్యాలను నిర్లక్ష్యం చెయ్యటం కూడా సరికాదు. నిజమైన ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసం అనేవి బాధ్యత రాహిత్యానికి, పలాయనవాదానికి, బాధ్యతలను తప్పించుకొనటానికి అది ఒక ముసుగు కాకూడదు. అందుకే మనం జీవితంలో స్పష్టంగా ఉండాలి. దేవునికి, ఆధ్యాత్మికతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అంత మాత్రాన మన ఇతర కర్తవ్యాలను, బాధ్యతలను మనం త్రోసివేయటం కాదు. దేవుని నుంచి, ఆధ్యాత్మికత నుంచి మనం పొందేటటువంటి ఆ శక్తిని, ఆ వెలుగును, మన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేర్చటానికి మనం ఉపయోగించాలి. ఏ లోకపరమైన బాధ్యత లేక ఏ లోకపరమైన అధికారానికి విధేయత దేవుని పట్ల విధేయతకు వ్యతిరేకం, అడ్డు కాకూడదు. దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజంలో చాలామంది జీవితాల నుంచి దేవుడు వెలుపలకు నెట్టివేయబడుతూ ఉన్నాడు. చాలామంది దేవునితో తమకు అవసరం లేదు అన్నట్లుగా, దేవుడు లేకుండానే మా జీవితాలను మేము నిర్మించుకొనగలం, నడిపించుకొనగలం, వృద్ధి చెందగలం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు, ఆధ్యాత్మికత అనేది ఏదో బలహీనుల కోసం, కష్టాలలో ఉన్నవారి కోసం, పేదల కోసం లేక తెలివి తక్కువ వారి కోసమే ఉన్నట్లుగా వారు భావిస్తారు. అందుకే నేడు చాలామంది విషయంలో నేను దేవుడిని నమ్మను అని చెప్పుకొనటం ఒక గొప్పగా, ఒక ఫ్యాషన్గా, ఆధునికతకు ఒక గుర్తుగా మారుతూ ఉంది. అందుకే మనం మరొక్కసారి గ్రహించాలి. ప్రస్తుత ప్రపంచములోని ఎన్నో అనారోగ్యాలకు, చెడులకు మూల కారణం దేవుడిని కోల్పోవటం, దేవుడిని త్రోసివేయటం. నిజమైన దేవుడు అంటే మనిషితో, మనిషి కోసం ఉంటాడు. నిజమైన మతం అంటే ఏదో కొంతమంది చేస్తున్నట్లుగా ఒక ప్రాంతానికి లేక
కొన్ని మతోన్మాద కట్టుబాట్లకు, ఆచారాలకు, నిబంధనలకు మాత్రమే పరిమితం కాదు. లేక నిజమైన ఆధ్యాత్మికత అనేది బాధ్యతారాహిత్యానికి, విధుల నుంచి, కర్తవ్యాల నుంచి తప్పించుకొనటానికి ఒక ముసుగు కాదు. నిజమైన దేవుడు మనిషి కోసమే ప్రయాసపడుతూ ఉంటాడు. మనిషిని ప్రేమిస్తాడు, మనిషిని నడిపిస్తాడు, మనిషిని బలపరుస్తాడు. నిజమైన మతం మానవత్వం, మానవతావాదం. నిజమైన ఆధ్యాత్మికత లోతైనది, ఉన్నతమైన ఆదర్శాలు, విలువలు, జీవిత సాధనలతో కూడుకున్నది. అందుకే నేటి జీవిత దిశా సూత్రం నిజమైన దేవుడి ఉనికిని, సన్నిధిని, ఆధ్యాత్మికతను పోగొట్టుకునేటటువంటి ఈ ప్రస్తుత ప్రపంచానికి మరలా మనం ఆ యొక్క దైవత్వపు, ఆధ్యాత్మికత్వపు స్పర్శను పునరుద్ధరించాలి. రెండవ పఠనంలో పునీత పౌలు పలుకుతూ ఉన్నట్లుగా విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన సాధన, నిరీక్షణలో సహనం, వీటిని కలిగినటువంటి జీవితాన్ని, సమగ్రమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నించాలి.